హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఫ్రైడే అయితే నేను గోశాలకు వెళ్ళాను. గోపూజ అయితే చేద్దామని వెళ్ళాను. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని అంటారు కదండి. గోవును మించిన దైవం లేదు. గోవు శ్రీ మహాలక్ష్మి స్వరూపము. గోపేడలో మూత్రంలో లక్ష్మీదేవి ఉందని చెప్తారు. గోవుకి ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన గోవుకి పూజ చేసుకోవడం మన అదృష్టంగా మనం భావించాలి. గోవుని పూజించేటప్పుడు మనం వెనుక భాగంలోనే పూజిస్తాము. ఎందుకంటే అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పంతులు గారిని అయితే పిలిపించామండి. పంతులు గారి సమక్షంలోనే పూజ అంతా చేయించారు. గోవుకి ముందుగా ప్రదక్షిణ అయితే చేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పూలు అలంకరించుకున్నాక కర్పూరము ఇంకా కడ్డీలు వెలిగించుకున్నాను. గోవులన్నింటికి అరటిపండ్లు పెట్టాము. ఈ గోశాలలో 20 ఆవుల దాకా అయితే ఉన్నాయండి. కొత్త వారిని చూస్తే ఆవులు భయపడతా ఉన్నాయి. అందుకని గోశాలలో ఉన్నవారైతే హెల్ప్ చేశారండి మాకు. ప్రతి ఆవుకైతే పెట్టాము అరటిపండ్లు. గోవులన్నిటికీ పెట్టడం పూర్తయిన తర్వాత పంతులు గారికి అయితే దక్షిణ తాంబూలం ఇచ్చామండి. ఆశీర్వచనం అయితే చేశారు. గోశాలలో ఇలా గోపూజ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.